మల్లికెవరు? మనందరికీ సంబంధం లేని వ్యక్తి. ఇప్పుడు ఆ విషయం ఎందుకు వదినా? ఆ విషయమే మన జీవితాల్లో విషాన్ని నింపింది. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీతో పర్సనల్గా ఒక విషయం మాట్లాడాలని ఈ టైంలో రావాల్సి వచ్చింది. రండి సార్. కూర్చోండి. వదినా, సార్ కాఫీ. వద్దండి. నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. చిన్న ప్రాబ్లం వల్ల నిశ్చితార్థం పోస్ట్ పోన్ అయింది. బట్ జరుగుతుంది. జరిపించడం మా బాధ్యత కదా. చూడండి, మీ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో ఈ కేసు ఇంకా ఫైల్ చేయకుండా పెండింగ్లో పెట్టాను. మీరిచ్చిన బైండ్ ఓవర్ లెటర్ తెలుసున్న మహిమ వెంటనే కేసు ఫైల్ చేయకపోతే ఆ విషయం నా పై ఆఫీసర్లకి కంప్లైంట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. ఆవిడ ఆ పని చేస్తే ఇటు మీకు అటు నాకు కూడా ప్రాబ్లం అవుతుంది. లోకాయుక్త పదవిని అడ్డం పెట్టుకొని తప్పించుకున్నారని రాజశేఖరం గారి మీద నిందపడుతుంది. అలా జరగడం మంచిది కాదు. ఏ కోణంలో చూసినా మీరు పెళ్లి చేయడం తప్పనిసరి అనిపిస్తుంది. ఈ విషయంలో మీకేమీ హెల్ప్ చేయలేకపోతున్నందుకు ఐఎమ్ వెరీ సారీ. ఈ టైంలో వచ్చి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. వస్తాను. సూర్య కూడా ఇలాగే బాధపడుతున్నాడు వదినా. ఇప్పుడు పెళ్ళనేది జరగకపోతే నీకు నాకు సంబంధం లేదు. నాకేం జరిగినా నీకు సంబంధం ఉండదు అంటున్నాడు. అదేంటి, మన పరిస్థితులు తెలియవా తనకి? అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా అన్నాడు? ఇందులో తప్పే ఉంది ప్రశాంత్. మన సమస్యలు నిజంగానే అతనికి అనవసరం. ప్రేమించినందుకు ఓ మనిషి ఇంతకాలం ఎదురు చూడడమే చాలా గొప్ప విషయం. మనం తనలో తప్పులు వెతికే స్థితిలో లేవు. ఒక్కసారి ఆలోచించు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం పల్లవి శాలిని పెళ్లి మాత్రమే. నేను మీ మావయ్య గారిని కలవడానికి వెళ్తున్నాను. ప్రార్థన,
చెప్పు కిషోర్. ప్రశాంత్, ప్రార్థన మావయ్య గారిని కలవడానికి హాస్పిటల్ బయలుదేరింది. అలాగా? అంటే తను కేసు వాపస్ తీసుకుంటుందా? ఏ విషయం నాకు చెప్పలేదు, కానీ తను మాత్రం ఒక స్టెప్ దిగి మావయ్య గారితో మాట్లాడొచ్చు. నువ్వు కూడా దగ్గరుంటే మంచిది. అక్కడ మల్లిక గారు ఉంటారు కనుక అక్కడ వాతావరణం పొల్యూట్ అవ్వకుండా చూడు. ఓకే కిషోర్, ఆ విషయం నేను చూసుకుంటాను. ఇంతకీ తనకు తానే బయలుదేరిందా? నిన్న ప్రార్థనకి నాకు చాలా డిస్కషన్ జరిగింది. అలాగా? ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ గుడ్. ఓకే, ఏమిటండి ఆలోచిస్తున్నారు? ప్రార్థన నాన్నగారిని కలవడానికి హాస్పిటల్కి వెళ్తుందిట. కిషోర్కి తనకి ఈ మధ్య తరచు గొడవలు అవుతున్నాయట. బహుశా కేసు విత్డ్రా చేసుకోవడానికి అనుకుంటా. ప్రార్థన, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఇందుకోసం మావయ్య గారిని కలవడానికి వెళుతున్నావా? అవును వదినా, కలవాలి. ప్రార్థన, నేను ఆ రోజు మీ ఇంటికొచ్చి ఈ కేసు పెడుతున్నందుకు నిన్ను అభినందించాను. బామ్మ దృష్టిలో చెడ్డదాన్నవుతానని కూడా ఆలోచించలేదు. ఎప్పుడు నీకు అండగా ఉంటానన్నాను. నేనిదంతా చేసింది మాయగారి మీద కోపంతోనో మల్లిక మీద ద్వేషంతోనో కాదు. పల్లవి శాలిని జీవితాలు బాగు చేస్తున్నందుకు, వాళ్ళ తరఫున నిలబడి పోరాడుతున్నందుకు. ఒక్కసారి శాలిని మొహం చూడు. ఏం తప్పు చేసిందని, తనిప్పుడు నరకం అనుభవించాలి. ఏం నేరం చేసిందని మావయ్య గారితో పాటు మీ అందరి నిర్లక్ష్యానికి తను బలి కావాలి. మనందరం ఇంత పట్టుపట్టి నువ్వు ఈ కేసు వేసి అందుకింటిలిపాది నీకు అండగా ఉన్నారని తెలిసినా నిశ్చితార్థాలకు ఒప్పుకొని మావయ్య గారు ఇప్పుడు నువ్వు రాజీకి వస్తానంటే మాత్రం ఒప్పుకుంటారంటావా? అసలు ఈ పెళ్ళిళ్ళు జరుగుతాయంటావా ప్రార్థన? చెప్పు ప్రార్థన. మీ నాన్నగారికి ఎదురు తిరగలేనప్పుడు, నీ తోబుటోలు కన్నా, వాళ్ళ భవిష్యత్తు కన్నా మీ నాన్నగారి ఆనందమే నీకు ముఖ్యమైనప్పుడు ఎందుకు ఈ కేసు వేశావు? ఎందుకు వాళ్ళు ఆశలు రేపావు? ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చావు? ఎందుకు ఇలా చేసావు ప్రార్థన? నువ్వు పొరపడుతున్నావు వదినా. నేను ఆయన దగ్గరికి వెళ్తుంది కేవలం మన మీద అపవాది రాకుండా చేయడానికే. ఇప్పుడు నేనొక మెట్టు కిందకి దిగినా ఆయన దిగడు, పెళ్ళిళ్ళు చెయ్యడు, మల్లికని వదిలిపెట్టాడు. ఆ విషయం నాకు తెలుసు.
ఇప్పుడు ఆయన నేను కలిసిన రేపు కోర్టులో కలవక తప్పదు. అలాంటప్పుడు ఎందుకు కలవడం? చెప్పా కదా వదిన, ప్రార్థన ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఆయనతో ఒక్క మాటైనా చెప్పుంటే ఆయన ఒప్పుకునేవారనో, ప్రార్థన వెళ్ళి అడుగుంటే ఆయన రాజీ పడేవారనో ప్రతి ఒక్కళ్ళు అంటారు. అంటారు కాదు, ఆల్రెడీ అంటున్నారు కూడా. వాళ్ళెవ్వరికీ ఆ ఛాన్స్ ఇవ్వకూడదని ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను. ఇది జరగదని ఆయన ఒప్పుకోడు అని నాకు తెలుసు. ఆయన వెళ్ళాలి, తప్పదు. అది ధర్మం. అందుకే వెళ్తున్నాను. మీకోసం ఇంట్లో బయట యుద్ధం చేస్తున్న దాన్ని, ఒంటరి పోరాటం చేస్తున్నాను వదిన. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నానో వాళ్ళు కూడా అనుమానించడం కన్నా ఓటమి వేరే ఏమీ ఉండదు వదిన. పల్లవి శాలినిల పెళ్లిళ్ళు చేసి తీరుతాను. దయచేసి నన్ను నమ్మండి. ప్రిన్సిపల్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తున్నాడు, ఒకసారి త్వరగా కాలేజ్కి రా. సార్, మా డాడీకి ఇంకా అనుకోకుండా ఇన్స్పెక్షన్ జరుగుతుంది, 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. సరే సార్. ఇంకా మీరు బయలుదేరలేదా ప్రశాంత్? పర్వాలేదండి, నేను ఇంకో 2-3 గంటలుండి వెళ్తాను. మీరు రాత్రంతా మేలుకునే ఉన్నారు, వెళ్ళి రిలాక్స్ అవ్వండి. పర్వాలేదు, ఇంకొంచెం సేపు ఉండి వెళ్తానండి. ఏ, ఎవరైనా వస్తున్నారా? అవునండి, ప్రార్థన వస్తుంది. ప్రార్థన నాన్నగారితో మాట్లాడడానికి వస్తుంది. ఇప్పుడు తన నాన్నగారిని కలవటం చాలా చాలా ముఖ్యం. ప్లీజ్, మీరు ఈ విషయంలో తనని కాస్త కన్సర్న్ చేయాలి. అంటే ఐ మీన్, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వాలి. సరే, థ్యాంక్స్ అండి. మలిక్ గారు, నేను కొంచెం అర్జెంటుగా కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. దయచేసి వాళ్ళిద్దరిని కలవనివ్వండి. నేను ప్రార్థనతో మాట్లాడతాను. ఆవిడ సంగతి మీకు తెలుసు కదా, నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఆగు. ఎక్కడికి? నా రాజశేఖరం గారిని కలవడానికి. వెళ్ళటానికి వీల్లేదు. చూడ్డానికైతే పర్లేదు, మాట్లాడడానికైతే సారీ. ఏ? దానికి సమాధానం ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవడం మీకు అలవాటేమో కానీ చెప్పడం నాకు అలవాట్లేదు. ఓహో, అయితే మీకు మళ్ళీ మళ్ళీ అవమానపడ్డమే అలవాటనమాట. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దట్స్ మై బిజినెస్. నువ్వు నన్ను అవమానించినప్పుడు నీకున్న అర్హతను ప్రశ్నించే హక్కు నాకు ఉంది, ఉంటుంది కూడా. అంతగా వెళ్ళాలి అనుకుంటే ఆయన మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకో. దయచేసి మీ నిర్ణయం మార్చుకోండి. నిఖిల్, మనం ఈ కేసు గెలుస్తున్నాం.